వైసీపీ నేతలందరినీ అసెంబ్లీ సమావేశాలకు రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడైతే ఆదేశించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామని అండ్ అలాగే ప్రతిపక్ష హోదా ఇస్తేనే తమకు తగినంత సమయం దొరుకుతుంది చర్చించడానికంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పట్టు పట్టారని చెప్పొచ్చు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి వైసీపీ నేతలందరూ అసెంబ్లీ సమావేశాలకు రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అయితే ఆదేశించారని చెప్పొచ్చు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటూ అండ్ అలాగే ఆ ప్రతిపక్ష హోదా ఇస్తేనే తమకు తగినంత సమయం దొరుకుతుంది చర్చించడానికంటూ కూడా ఒక ముండి పట్టు పట్టారని చెప్పొచ్చు. ఏంటంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడానికి కారణం ఏంటంటారు? అసలు ఏం జరుగుతుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పట్టుపట్టారో లేదో పక్కన పెడతాయండి. నేను టీడీపీ నేతలను కూడా విమర్శిస్తాను. అవసరమా? రండి రాను రాను అన్నామండి, రండి 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 అని చెప్పి బలవంతంగా రప్పించడం, వచ్చి ఏం చేస్తాడండి అతను? ఏం మాట్లాడతాడు? మాట్లాడడానికి అవకాశం లేదు, సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు. అటు రాని వ్యక్తిని రాను రాను మొర్రో అని అతను అంటే రండి 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 అని చెప్పేసి ఎందుకు అనడం? వదిలేయాలి ఇంకా. ఎందుకంటే నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థల పట్ల విశ్వాసం లేదు, ప్రజల పట్ల అతనికి నమ్మకం కానీ విధానం కానీ ఏమీ లేదు. ప్రజలు మనం ఎన్నుకున్నది శాసనసభకి వెళ్ళి మాట్లాడాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం అంటారు చూసారా, అది లేదు. సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఒక పక్క నుంచి ఇప్పుడు 11 మంది వాళ్ళ సభ్యులు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, తను వెళ్ళలేదు. పోనీ తను వెనకాలనే పంపించవచ్చుగా. అలా పంపడం. ఇప్పుడు తెలంగాణలో అంతే కదండి, కేసీఆర్ గారు వెళ్ళట్లేదు, పార్టీ వాళ్ళందరూ వెళ్తున్నారుగా. వాళ్ళు వెళ్ళమంటే అలా వెళ్ళడం. ఏమంటాడు మాట్లాడితే? నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాను, అది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వస్తానంటాడు. కోర్టు ఎందుకు చెప్తుంది? కోర్టుకి ఏ అధికారం ఉంటుంది? ఇప్పుడు ఎవరిని సీఎం చేయాలో, ఎవరిని స్పీకర్ చేయాలో, లేకపోతే ఏంటి అన్నది దానికి ఒక విధానం, దానికి ఒక పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిలో లేకుండా నన్ను కోర్టు డైరెక్షన్ వేస్తుంది అతనికి. ఇంకొకటి సార్, అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు తగిన సమయం దొరుకుతుంది చర్చించడానికి అంటూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, అసెంబ్లీకి రండి, చక్కగా మీకు ఇవ్వాల్సిన సమయం నేను ఇస్తాను అని చెప్పి అన్నారు. వెళ్ళి ఒకవేళ ఇవ్వకపోతే, ఒకవేళ ఇలా మాట్లాడినప్పుడు మైక్ ఏమైనా కట్ చేసుకుంటా వేస్తే ఒక అవకాశంగా తీసుకుని ప్రజలకు ఇచ్చేయాలి. చూశారు కదా, మేము వెళ్ళాం అసెంబ్లీకి, కనీసం మాట్లాడేటువంటి అవకాశం కూడా మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అనాలి, బయటికి వెళ్ళిపోవచ్చు. అసలు వెళ్ళింది అది, అసలు వెళ్ళింది అది. నాకు ప్రతిపక్ష నేత హోదా, ప్రతిపక్ష నేత హోదా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటమ్మా, ఇప్పుడు ఈ ఎన్నికలు ఎమ్మెల్యేగా గెలవడం ఇవన్నీ కూడా పరీక్షలు రాజకీయాల్లో. ఆ పరీక్షల్లో ఎవరికి ఎక్కువ ఓటు ఎక్కువ వస్తే వాళ్ళే ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఆ ఎమ్మెల్యేలందరూ కలిసి కూర్చుని ఒక నాయకుడిని ఎన్నుకుంటారు, ఆ నాయకుడిని సీఎం చేస్తారు. తర్వాత అధికార పక్షం అంతా కూర్చుని ఎవరిని స్పీకర్ చేయాలో డిసైడ్ చేస్తారు. అదేవిధంగా మరి మెజారిటీ బలం ప్రతిపక్ష హోదాకి రావడానికి తగిన బలం ఏదైతే ఉందో వాళ్ళకి ప్రతిపక్ష నేతగా ఇస్తారు. అది అన్నీ ఒక ప్రొసీజర్. ఇప్పుడు పరీక్షలు రాస్తామమ్మా, పరీక్షలు రాసినప్పుడు 35 మార్కులు వస్తే పాస్ మార్కులు, 50 దాడితే ఒకటి, 70% దాడితే ఒకటి, 90% దాడితే డిస్టింక్షన్, అన్ని లెక్కలు ఉంటాయి. అసలు ఇది పరీక్ష రాయను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లోడు నేను పరీక్ష రాయను, దమ్ముంటే పాస్ చేయండి అన్నాడనుకో, అసలు ఏంటది? దానికి అర్థం ఉందా? ఇప్పుడు పరీక్షలు రాసి ఏదైనా మార్కులు సంపాదించుకుంటే అరే కష్టపడుతున్నాడు, ఫోన్లో ఓ 2 మార్కులు వేస్తే ఎక్కువ వస్తాయేమో అని ఆలోచిస్తారు. అసలు పరీక్ష రాయను, నాకు డిస్టింక్షన్గా మార్కులు వేయాలంటే ఎవరు వేస్తారు? అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని కూటమి ప్రభుత్వం అలా చేస్తుంది, ఇలా చేస్తుంది, ఇలా చేస్తుంది చెప్పి రకరకాల మాటలు, స్టేట్మెంట్లు అన్నీ చేస్తున్నాం. అది చేసేది ఏదో అసెంబ్లీకి చేయాలి కదా, అంటే అది చేయాలి కదా. అప్పుడు అతను క్లారిటీగా చెప్పాడు, నేను అసెంబ్లీకి రాను అని చెప్పాడు. శాసన మండలికి మాత్రం వాళ్ళ మెంబర్స్ని పంపిస్తున్నాను అని చెప్పాడు. ఒకప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి శాసన మండలి అంటే డబ్బుకు వృధా, సమయం వృధా, అందుకని శాసన మండలి రద్దు చేయాలని కోరిన వ్యక్తి ఈరోజు శాసన మండలి దిక్కయింది అతనికి. అంటుంది అతను మాటలకి అసలు అర్థాలు లేకుండా ఉన్నాయి. ఈరోజు అనేక రకాలుగా విషయం చెబుతున్నారు. ఆ విషయం చెబుతుంది అసెంబ్లీకి వచ్చామండి అంటుంది అది. సరే అన్నట్టు సార్, అంటే ఒకళ్ళు చూసుకుంటే కనుక అమరావతి మునిగిపోతుంది అంటున్నారు, మరొకరు చూసుకుంటే కనుక ఎక్కువ ఖర్చుతోటి అమరావతి వద్దు, ఖర్చు లేని అమరావతి వద్దు అంటున్నారు. అమరావతి గురించే కాదు, అమరావతి విషయంలో రకరకాల స్టాండ్స్ తీసుకున్నారు. ఈ మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తే అతనికి కూడా చేవాట్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ మనకు తెలుసు. అమరావతి విషయంలో మొదటి నుంచి వాళ్ళ స్టాండ్ మనకు అర్థమైపోతుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి వాళ్ళకి పూర్తి వ్యతిరేకం. వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా వాళ్ళ మనసులోంచి వచ్చిన మాటలు ఏమీ కాదు. ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణానికి వాళ్ళకి ఇష్టం లేదు నిర్మాణం అవ్వడం. అలాగే పోలవరం కంప్లీట్ అవ్వకూడదు. ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిపోతే చెప్పుకోవడానికి ఏముంది? అందుకని ఏదో రకంగా ఏది కంప్లీట్ అవ్వకూడదు. పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో అడుగు పెట్టకూడదు, పరిశ్రమలు పెట్టకూడదు, పీపీపీ మోడల్లో ఏవి కూడా కన్స్ట్రక్షన్ అవ్వకూడదు, అలాగే నిర్మాణాలు సాగుతూ ఉండాలి. వీటన్నిటికీ అతను వ్యతిరేకం.
కాబట్టి నేను అంటుంది అది కాదు. నేను అన్నిటికంటే ముఖ్యం ఎందుకు నేనేమంటున్నానంటే ఆ 11 నియోజకవర్గాల ప్రజలు వాళ్ళు నిలదీయాలి, వాళ్ళలో చైతన్యం రావాలి. మిమ్మల్ని ఎన్నుకున్నది అసెంబ్లీలోకి వెళ్ళి చట్టసభల్లో మాట్లాడతారని, ఒక చర్చ చేస్తారని. మేము శాసనసభ్యుడి బాధ్యతే శాసనసభకి వెళ్ళి చట్టాల మీద ఒక చర్చ చేయాలనే విధానంతో మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీరు ఎన్నికైన తర్వాత మీరు తాడేపల్లి ప్యాలెస్లోనూ బెంగళూరు ప్యాలెస్లోనూ పడుకుంటానంటే ఎలా కుదురుద్ది? మీకు అంత ఇష్టం లేకపోతే రాజీనామా చేయండి, మాకు నచ్చిన వ్యక్తిని, మా సమస్యలు మాట్లాడే వ్యక్తిని మేము ఎన్నుకుంటామని చెప్పేసి అని తిరుగుబాటు ప్రజలు రావాలి. అండ్ ఇంకొకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు మినహా మిగతా కొంతమంది వైసీపీ నేతలు అసెంబ్లీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారని చెప్పొచ్చు. నీకు బొత్స సత్యనారాయణ కూడా కారణం అంటూ, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వెళ్ళకపోవడానికి ఆయన కూడా ఒక ప్రధాన కారణం అంటూ కూడా చెప్తున్నారు. అంటే బొత్స సత్యనారాయణ గారు సీనియర్ లీడరు, ఆయన కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి. ఆ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డిని నానా రకాలుగా విమర్శించిన వ్యక్తి. ఇవన్నీ మనకు తెలుసు. ఆయన పాత తరం వరకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి చావుకి కారణం జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ అని స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. అదే బొత్స సత్యనారాయణ మీ పార్టీలో జాయిన్ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు, అన్నీ అయ్యాడు. ఈరోజు ఎమ్మెల్సీ అయ్యాడు అతను. అంటుంది రాజకీయాల్లో మాట్లాడుతూ మారుతూ ఉంటారు. అతను ఏదైనా థ్రెట్ ఉంటే బొత్స గారి వల్ల థ్రెట్ ఉందని ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది, ఒక సీనియర్ నాయకుడు కాబట్టి. అంటే అవన్నీ కాదు, బొత్స సత్యనారాయణ గారి మాట వింటాడో జగన్మోహన్ రెడ్డి అనుకున్నా మన మూర్ఖత్వం. అతను ఎవరి మాట ఎండవు. వెళ్ళడం ఇప్పుడు తను వెళ్ళకపోగా ఆ కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి విధానం అంటే అతని విధానం అర్థమవుతుంది. ఫ్యాక్సిస్ట్ మెంటాలిటీ. సరే అనర్హత వేటు పడద్దు కాబట్టి వెళ్ళకపోలేదంటే ఇల్లు రికార్డులో సంతకం పెట్టి వచ్చేస్తారండి. ఒక 5 నిమిషాలు కూర్చొని వచ్చేస్తారు. ఏంటి అడుగుడ్డు? వాళ్ళు చెల్లెని తీసుకోలేరు. మీరు అంటుంది వాళ్ళకి కావాలని ఒక క్రియేట్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి ఇగ్నోర్. రండి అని బతిమాలవలసిన పని లేదు, వాళ్ళని బెదిరించవలసిన పని లేదు, ఏ పని లేదు. జస్ట్ వాళ్ళు వదిలేయండి. వాళ్ళ సంగతి వాళ్ళ నియోజకవర్గ ప్రజలు చూసుకుంటారు. ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత నేను ఏం చెప్తున్నానంటే, అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేలో ప్రతిపక్ష పాత్ర పోషించండి. మీరు అధికార పక్షం కదా, మా సీఎం గారు చెప్పారు, మా డిప్యూటీ సీఎం గారు చెప్పారు, మా మినిస్టర్లు చెప్పారు అనేది కాకుండా మీ సమస్యల గురించి చర్చ మీరే లేవనెత్తండి. మీరే ఎమ్మెల్యే మంత్రులను నిలదీయండి, మంత్రుల దగ్గర నుంచి సమాధానం రాబట్టండి. ఒక అద్భుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం మీకు కలిగింది, మీరు చెయ్యండి. నేను ఇందాక వస్తున్నప్పుడు టీవీ పెడితే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతున్నాడు, బీజేపీ ఎమ్మెల్యే గారు. ఆయన అడుగుతున్నాడు, గత హయాంలో కాంట్రాక్టర్లకు సరైన డబ్బులు ఇవ్వకపోగా దాదాపు 43 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇప్పటికీ చాలా బిల్లు పెండింగ్ ఉన్నాయి, మంత్రి గారు సమాధానం చెప్పాలని అడిగాడు ఆయన. అది ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే అంటే అధికార పక్షంలో ఉన్నాం కదా, ఇంకా సీఎం చెప్పినప్పుడు లేకపోతే డిప్యూటీ సీఎం గారు మాట్లాడినప్పుడు, వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు, మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు బలాల చరుతూ చప్పట్లు కొట్టడం అది కాదు బాధ్యత. సమస్య లేవనెత్తాలి. లేవనెత్తి నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించి, ఎందుకంటే ప్రతిపక్షం లేదు కదా అక్కడ, లేదు కాబట్టి మీరే సమస్యలు మాట్లాడండి, సమస్యలు లేవనెత్తండి, మంత్రుల దగ్గర నుంచి సమాధానం రాబట్టండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తారు? మన అసెంబ్లీ సమావేశాలు చేశారు, అలాగా అద్భుతంగా మాట్లాడారు. ఎవరికాళ్ళు అంటే స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక ఎమ్మెల్యే, అక్కడ విప్ ఏం జారీ చేయరు, ఇంతవరకు మాట్లాడాలి లేకపోతే ఇంతవరకు చేయాలనే అధికారం ఎవరికీ లేదు. పార్టీ అధ్యక్షులకు అధికారాలు ఏమి ఉండవు, కొన్ని నాటికే ఉంటాయి ఆ విప్ జారీ చేసేది. మీరు స్వతంత్రులు. మీరు వెళ్ళింది చట్టసభలో మీ నియోజకవర్గ సమస్యలతో పాటు చట్టసభలో చేసేటువంటి చట్టాలకి ఒక చర్చ చేసినప్పుడు దానిలో ఉన్న లోటుపాట్లు అన్నీ కూడా మాట్లాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఆ బాధ్యత నెరవేర్చుకునేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. నిజంగా ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి వచ్చింది ప్రతిపక్షం మాట్లాడుతుంటే ఇక్కడ దానికి కౌంటర్ ఇవ్వడానికి అది సమయం సరిపోయేది. ఇప్పుడు సమయం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మనకి. అందుకని ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మీరే ప్రతిపక్ష పాత్ర పోషించండి. మీరు అన్నట్టు సార్, సోషల్ మీడియాలో చూసుకుంటే ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టారని చెప్పొచ్చు. అంటే యూరియాకి సంబంధించి కావాలనే స్కేర్సిటీ క్రియేట్ చేసి 300 ఉన్న యూరియా బ్యాగ్ ని 500కి అమ్ముతున్నారు టీడీపీ ప్రభుత్వం అని, అలాగే మెడికల్ కాలేజ్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారని. ఏంటంటే సార్ ఇప్పుడు నిజంగా మీరే అన్నారు ఫేక్ అని. అది ఏమన్నా ఉంటే ఆ లోటుపాట్లు వచ్చి అసెంబ్లీలో మాట్లాడవలసింది పోయి ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మాట్లాడి అది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే ఎవరింటారు? ఎవరింటారమ్మా? అప్పుడు సమాధానం చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నాకు తెలిసి అప్పట్లో టీటీడీ సంబంధించి తిరుమల సెట్టింగ్లు వేసుకున్నాడు, అలాగే అసెంబ్లీ సెట్టింగ్ కూడా తాడేపల్లి ప్యాలెస్లో వేసి వాళ్ళే మాట్లాడుకుంటారేమో. అసలు ఎందుకు ఎన్నుకున్నాయి అంటే ప్రశ్న ఏంటంటే, సరే ఓవరాల్గా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి రాడు, అతను మనుషులు రానివ్వడం, ఒకవేళ అలర్హత వేటి పడద్దంటే వచ్చి సైన్ చేసి వెళ్ళిపోతాడు. ఏంటి అతని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకేంటి? అవసరం ఏంటి? ప్రజలు చూసుకుంటారు, వాళ్ళ నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటారు. మనకి బాధ్యత ఉంది.
ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలమ్మా ఒక నిమిషానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది, ప్రజాధనం ఖర్చు పడుతుంది. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి అనుకోవడం కూడా చాలా తప్పు. కొన్ని విషయాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో చర్చించవచ్చు. దాన్ని ఖండిస్తా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా సరి చేసుకుంటాం ముందుకు వెళ్తున్నాం అన్నది మాట్లాడచ్చు. అంతవరకు చేయాలే తప్ప జగన్మోహన్ రెడ్డి రండి రాను అంటే ఇప్పుడు గుర్రాన్ని బలవంతంగా తీసుకెళ్ళొచ్చు, కానీ నీళ్లు తాగించలేంగా. అలాగే రండి అంటే వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతాడు. ఏం చేస్తారు మీరు? సమయం అటువంటి వ్యక్తుల గురించి సమయం వృధా చేసుకోకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీరే ప్రతిపక్ష పాత్ర వహించి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా మీరు నిలవండి. అద్భుతమైన అవకాశం. అంతే తప్ప అతన్ని జస్ట్ ఇగ్నోర్, అతను వదిలేస్తే ఆ నియోజకవర్గ ప్రజలు వాళ్ళు చూసుకుంటారు. అలాగే ప్రజల సమస్యలను తీర్చే ఒక మంచి సొల్యూషన్ కూడా అద్భుతమైన అవకాశం. ఇప్పుడు ఎమ్మెల్యేలకు అద్భుతమైన అవకాశం వచ్చింది, వాళ్ళే మాట్లాడచ్చు. మంత్రులు మాట్లాడండి, మంత్రులు సమాధానం చెప్తారు ఏం చేయబోతున్నారు. అలాగే ఈ రోజు దాదాపు 10 ఆర్డినెన్స్ల మీద, ఆ చట్టాలుగా రూపొందించేలా వాటి మీద డిస్కషన్ నడుస్తుంది. మాట్లాడండి, లోటుపాట్లన్నీ మాట్లాడండి, ప్రజలు హర్షిస్తారు. అరే అధికార పక్షానికి చెప్పేసి వాళ్ళకి చప్పట్లు కొట్టే జనం కాదు, నిజమైన ప్రజాపక్షం వీళ్ళు, మా గొంతుగా మాట్లాడుతున్నారనేటువంటి అద్భుతమైన అవకాశం. అది అవకాశం సద్వినియోగం చేసుకోమంటున్నాను. ఎక్కడితో వదిలేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి అడిగే విధానం కూడా కరెక్ట్ కానిదని నా అభిప్రాయం. ఓకే సార్, నమస్తే.